యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. గత 4 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి సంబంధించిన వ్యక్తి గుత్తా వెంకటేశ్వర్లు అట్లాగే దీపిక ఈ ఫ్యామిలీకి సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే 4 రోజుల క్రితం ఈ గుత్తా వెంకటేశ్వర్లు అట్లాగే ఆయనకు సంబంధించిన 3 పిల్లలు వాళ్ళని బైక్ మీద ఎక్కించుకొని అదృశ్యమైపోయాడు. రీజన్ ఏంటి, అసలు కనబడకుండా పోవడానికి ఏంటి కారణాలు అని అన్వేషిస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా నిన్న ఈ వెంకటేశ్వర్లు మృతదేహం ఇక్కడ మన అచ్చంపేట అంటే నాగర్ కర్నూలు అచ్చంపేటకు సంబంధించిన పరిసరాల్లో దొరికింది. ఒక్కసారి ఈ వెంకటేశ్వర్లు మృతదేహం దొరికిన తర్వాత ఇంకా పోలీసులు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అంటే సీసీ కెమెరాలో ఇప్పుడు ఈ తండ్రి అట్లాగే 3 పిల్లలు కనిపించిన వెంబడి ఏవైతే సీసీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టినటువంటి టైంలోనే ఇప్పుడు ఈ వెంకటేశ్వర్లు మృతదేహం అచ్చంపేట పరిసరాల్లో దొరికినటువంటిది. ఆ తర్వాత మరి ఈ 3 పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, 3 పిల్లలు ఏమైపోయారు అని ఇంకా చాలా డీప్గా వెతకడం స్టార్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు ఈ 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్ద పాపకి 8 సంవత్సరాలు, సెకండ్ కిడ్కి ఏమో 6 సంవత్సరాలు మాత్రమే, ఇంకొక చిన్న బాబుకి వచ్చేసి 4 సంవత్సరాలు మాత్రమే. పెద్దగా వయసు కూడా ఏం లేదు. పాపం ఏం జరిగిందో తెలియదు కానీ ఈ 3 పిల్లల మృతదేహాలు కూడా కాలిపోయిన స్థితిలో, 2 మృతదేహాలు ఒక చోట అండ్ ఇంకొక పెద్ద పాప మృతదేహం ఇంకో చోట. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ మృతదేహాలు ఆనవాళ్లు మృతదేహాల్ని చూసినప్పుడు కానీ పూర్తిగా గుర్తుపట్టరానంతగా కాలిపోయి బూడిదిగా మారిపోయినటువంటి పరిస్థితి, అస్థి పంజరాలు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అసలు ఏం జరిగింది, ఏంటి ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా జరిగింది అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. యాక్చువల్లీ ఈ గుత్తా వెంకటేశ్వర్లు అండ్ దీపిక వీళ్ళిద్దరూ అంటే దంపతులు అన్నమాట. వీళ్ళు నాగర్ కర్నూలు జిల్లాకి వలస వచ్చి ఎరువుల వ్యాపారం చేస్తూ ఉన్నారు. అసలైతే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయిన్పల్లి గ్రామానికి చెందినటువంటి వాసులు వెంకటేశ్వర్లు అట్లాగే దీపిక. వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి అంశం. అయితే వీళ్ళ 3 పిల్లల పేర్లు గుత్తా మోక్షిత, ఆమెకి 8 సంవత్సరాలు మాత్రమే, రఘువర్షిని 6 సంవత్సరాలు మాత్రమే, శివధర్మ 4 సంవత్సరాలు మాత్రమే. అంటే 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. చూడ్డానికి కూడా ఎంత చక్కగా ఉన్నారో, పిల్లలైతే చాలా అద్భుతంగా ఉన్నారు. మరి ఇంతగా అంటే తండ్రి పిల్లల్ని చంపి ఆ తర్వాత ఆయన పురుగుల మందు తాగి చనిపోయిన దృశ్యం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తోంది. అట్లాగే 4 రోజుల క్రితం కూడా కనిపించకుండా పోయింది పూర్తిగా కుటుంబం. కేవలం భార్య మాత్రమే ఉంది. ఆమెనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కల్వకుర్తిలో కంప్లైంట్ రైజ్ చేసింది. మా వాళ్ళు ఎవరు కనిపించట్లేదండి, కొంచెం వెతకండి అంటూ బోర్న విలపిస్తూ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఏమైంది ఏంటి అన్నప్పుడు దీపిక మా ఇద్దరి మధ్య
కొంత గొడవ జరిగింది. ఆ తర్వాత నుంచి పిల్లల్ని తీసుకొని ఎటు వెళ్ళాడో అర్థం కావట్లేదండి, దయచేసి వెతకండి అని విన్నవించుకుంది పోలీస్ స్టేషన్లో. అప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. ఎటువైపు వెళ్ళారు ఏంటి, ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళుంటారు, మీ సంబంధికులు ఎక్కడున్నారు ఏంటి అన్నప్పుడు మేము ప్రకాశం జిల్లా వాసులము, అయితే మేము ఇక్కడ బతకడానికి వచ్చాము, ఎరువుల వ్యాపారం ఉంది, ఇలా ఇలా ఉంది అని. అప్పుడు కొంత గొడవలైతే మా మధ్య ఉన్నాయి, కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు, మరి ఏం చేస్తాడో ఏంటో భయమేస్తోంది, వెతకండి అని పోలీసులకు చెప్పినప్పుడు పోలీసులు క్షుణ్ణంగా వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ ఏమో ఇప్పుడు ఈ వెంకటేశ్వర్లు ఎక్కడైతే నేను చెప్పానో, వెంకటేశ్వర్లు వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఆయన మృతదేహం దొరికింది. పూర్తిగా ఆయన పురుగుల మందు తాగి అంటే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆనవాలు కనిపిస్తున్నాయి. దెన్ ఈ ఇద్దరు చిన్నారులు, ముందుగా ఎవరైతే ఈ ఇద్దరు చిన్నారులను చంపాడని భావిస్తున్నారో, ఈ తండ్రే ముగ్గురు పిల్లల్ని చంపాడని భావిస్తున్నారో, వాళ్ళది శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉప్పునుంతల మండలంలో సూర్యతండ సమీపంలో ఈ ఇద్దరు చిన్నారులు అంటే వర్షిని 6 సంవత్సరాలు, శివధర్మ అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు మృతదేహాలు అక్కడ దొరికినటువంటిది. పూర్తిగా పెట్రోల్ పోసి కాల్చి తగలబెట్టేశారు. పూర్తిగా అనుమానం అంతా కూడా ఇప్పుడు వెంకటేశ్వర్లు పైనే ఉంది. అండ్ ఇంకో బిడ్డ ఎక్కడ పోయింది అనుకున్నప్పుడు కల్వకుర్తి మండలం తాండ్రా గేట్ సమీపంలో మోక్షిత, ఈమె పెద్దమ్మాయి, 8 సంవత్సరాలు ఈమెకి, ఈమె మృతదేహాన్ని గుర్తించడం అయితే జరిగింది. అంటే తండ్రే ఈ పిల్లలందరినీ చంపేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే పోలీసులు వచ్చారు. అయితే ఇంతగా కోపం ఎందుకు, ఇంతగా చంపి ఆ తర్వాత ఆయన చనిపోయేంత కోపం కారణాలు ఏమై ఉంటాయి అని పోలీసులు అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే పాపం ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అసలు గుర్తుపట్టరానంతగా పూర్తిగా తగలబడిపోయి నల్లబారిపోయి కంప్లీట్లీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏమంటారు శరీర భాగాలు అన్నీ కూడా పూర్తిగా బయటకు, ఫ్లెష్ అంతా కాలిపోయి బయటకు కనిపిస్తున్నాయి. అంటే బోన్స్ అన్నీ కూడా బయటకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ చిన్నారుల మృతదేహాలు చూసి కూడా స్థానికులు కూడా ఇంత దారుణంగా ఒక తండ్రే ఎంత కోపం ఉన్నా ఇంత ఘోరంగా పిల్లల్ని ఎలా చంపుకోగలుగుతాడు అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీపిక, వెంకటేశ్వర్లు ఈ దంపతుల మధ్య గొడవ ఏంటో తెలియదు, కానీ అసలు రీజన్ ఏంటో పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంత దారుణంగా ఒక తండ్రే పిల్లల్ని చంపడం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అట్లాగే వీళ్ళ మృతదేహాల్ని అట్లాగే ఏమై ఉంటుంది అని వెతకడానికి కూడా సీసీ కెమెరా ఫుటేజే ఇప్పుడు ప్రధాన ఆధారంగా మారింది పోలీసులకు కూడా. ఎందుకంటే తండ్రి ముగ్గురు పిల్లల్ని ఎక్కించుకొని ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాడు, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కొంత డిస్టెన్స్ తర్వాత ఇద్దరు పిల్లలు మాయమైపోయారు. ఆ తర్వాత ఒక పాపనే ఈ మోక్షిత, పెద్ద పాప మాత్రమే తండ్రితో ఉంది. మరి ఈ ఇద్దరు పిల్లల్ని చంపినప్పుడు మోక్షిత అంటే పెద్ద పాప తండ్రితో లేదా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఇదంతా జరిగేటప్పుడు ఎవరైనా చూసారా ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా మహబూబ్ నగర్లో జరిగినటువంటి, నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఈ సంఘటనతో ఉలిక్కి పడింది నాగర్ కర్నూలు అని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి ముగ్గురు పిల్లల్ని చంపినటువంటి సంఘటన ఇప్పుడు నాగర్ కర్నూల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.